సేవకుల కూడిక మొదటి సోమవారము పరిటాల్లో జరపడుతుంది. సేవకులు కూడిక క్రమము, సేవకులు 6 గంటలకల్లా రావాలి. రెండోదిగా వచ్చిన వారందరూ ఆల్ నైట్ సోమవారం రోజున, మొదటి సోమవారం రోజున అందరూ తలకల పోసుకోవాలి, దేవుడు చెప్పిన క్రమాలు. మూడోదిగా అందరూ తెల్ల వస్త్రాలు ధరించుకోవాలి. అందరూ కలిసి దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనము క్రమాలు తప్పినప్పుడు దేవుని శక్తి మనల్ని ఆకర్షించదు. మనం క్రమాన్ని అతిక్రమించినప్పుడు, దేవుని ఆజ్ఞ అనాలోచనకు పెట్టినప్పుడు, ఆజ్ఞ అతిక్రమించటమే ఏమైపోయిందంట? పాపం అయిపోయిందంట. ఆజ్ఞ అనేది మనం ఒక నియమం, ఆజ్ఞ అనేది ఒక క్రమం పెట్టుకున్నప్పుడు, ఆ క్రమంలోకి మనం అనుసరించినప్పుడు అది పాపం అయిపోయిందంట. అందుకనే ఆజ్ఞ అతిక్రమించటమే పాపం అంట. ఈ రోజున సేవకులు కోటానికి వచ్చిన మనందరము ఆజ్ఞ 6 గంటలకి రాకుండా ఉండే వాళ్ళందరూ ఆజ్ఞను అతిక్రమించినట్లు అది ఏమైపోయిందంట? పాపం అయిపోయిందంట. అందుకని 6 గంటలకి మన క్రమం పెట్టుకున్నాం కాబట్టి మన సొంత పనులు ఆఫ్ చేసుకొని ఆజ్ఞకి లోబడి రావాలంట. అందుకని ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అయిపోయిందంట. చూసారా? దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ గ్రంథంలో ఒక మాట చెబుతున్నాడు. మత్తయి రాసిన సువార్తలో 25వ అధ్యాయము 7వ వచనంలో 10 మంది కన్యకలు ఉంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 7వ వచనంలో 10 మంది కన్యకల్లో 5గురేమో బుద్ధి గలవారు, 5గురేమో బుద్ధి లేనివారు. ప్రేమన దేవుని సేవకులారా, బుద్ధి కలిగిన కన్యకలు నూనె సిద్ధపాటు చేసుకున్నారు, బుద్ధి లేని వారు సిద్ధపాటు లేకుండా ఉన్నారు. ఈ రాత్రి ఒక అంశం అనేది మనం చాలా దూరంగా ఆలోచన చేస్తే, ఈ బుద్ధి గలవారని మంచి పేరు పొంది ఉన్నారు వీళ్ళు. ఈ బుద్ధి లేని వారని వీళ్ళకు ఒక బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు. ఈ బుద్ధి లేని వారు, ఈ బుద్ధి గలవారు 2 బ్యాచ్లు ఉన్నారు. వారు 5గురు ఉన్నారు, వీరు 5గురు ఉన్నారు. ఈ బుద్ధి లేని వారు బుద్ధి గలవారిని చూసినప్పుడు, ఈ బుద్ధి గల కన్యకలంట పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు దీటిల్ని వెలిగించుకున్నారంట. వెలిగించుకున్నప్పుడు బుద్ధి లేని వారు వచ్చి ఏమంటారు చూడండి ఆ మాట. 25వ అధ్యాయం 7వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీటిలు చక్కపరుచుకొని, బుద్ధి లేని ఆ కన్యకలు, బుద్ధి లేని వారు చెబుతున్నారు, మా దీటిలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వమని బుద్ధి గలవారిని అడిగారు. ఎవరిని అడిగారు అంటే ఇప్పుడు చెప్పాలి. సేవకులు బుద్ధి లేని వారు ఎవరి దగ్గరకు వచ్చారంట? బుద్ధి గలవారి కన్యకల కాడికి వచ్చి, మా దీటిలు ఆరిపోస్తున్నాయి, మీ కాడ నూనె కొంచెం మాకు ఇవ్వమన్నారంట. ఏమన్నారయ్యా? మీ కాడున్న నూనె మాకు కూడా కొంచెం పోయిండయ్యా అన్నారంట. అంటే ఈ బుద్ధి గల కన్యకలు ఏమన్నారు చెప్పండి? ఈ నూనె అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది సాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి
పొన్నుకోమని చెప్పాను. ఈ బుద్ధి గల వారి కన్నికలు చూసారా, ఈ నూనె మీకు పోతే మాకు సాలదేం, మాకు సాలదు మీకు సాలదని ఈ దగ్గర ఉన్న నూనె వీరికి మాత్రమే రక్షణ, కానీ ఎదట వారిని రక్షించడానికి వీరి దగ్గర నూనె సమృద్ధి అనేది లేదు. ఈ బుద్ధి గల కన్నికలో తమకు తాము రక్షించుకోవటానికి తప్ప నూనె లేని వారికి రక్షించడానికి, నూనె లేని వారిని వారి యొక్క నూనె పోసి వారి దీటులు కూడా వెలిగించాలని వీరి దగ్గర సమృద్ధి నూనె అనేది లేదంట. ఈ 5 బుద్ధి కలవారు ఎవరిని రక్షించలేకపోయారు. ఈ నూనె మీకు సాలదు మాకు సాలదు. ఎందుకు అన్నారండి? 5 బుద్ధి కలవారు వీరికి మాత్రమే రక్షణ. పక్కముటను రక్షించడానికి వారి పక్కముటున్న దీటిల్లు ఆరిపోసిన వారికి వెలిగించుటకు వీరి దగ్గర నూనె లేదంట, సమృద్ధి అనే నూనె లేదంట. చూసారా? కాబట్టి బుద్ధి గలవారు కన్నికలు దేనికి బుద్ధి అంటే వీరికి మాత్రమే వీరందరికీ వీరు ప్రార్థన చేసుకోవటానికి తప్ప ఎదట వారి కొరకు ఎదట వారికి నూనె పోసి వారిని ఆరిపోయే దీటిని వెలిగించే శక్తి వీరి దగ్గర 5 దగ్గర లేదంట. ఎవరు బుద్ధి గల కన్నికల దగ్గర ఏమి లేదంట. వీరికి మాత్రమే రక్షణ, వీరికి మాత్రం వెలిగించుకోవటానికి నూనె ఉంది, కానీ ఏంది ఎదట వారి దీటుల్లో నూనె పోయటానికి వీరి దగ్గర నూనె లేదు. ఈ బుద్ధి లేని వారిని ఏమన్నా రక్షించారా? బుద్ధి గలవారు రక్షించడానికి వీరి దగ్గర నూనె సమృద్ధి లేదు. సమృద్ధి లేనప్పుడు ఎవరిని రక్షించలేం. నూనె అనే శక్తి మన దగ్గర లేనప్పుడు, పరిశుద్ధాత్మ అనే నడిపింపు మన దగ్గర లేనప్పుడు ఎవరు రక్షణ పొందలేరు, ఎవరు మనం నడిపించలేము, ఎవరిని రక్షించలేము, ఎవరిని కూడా ఇడిపించడానికి మనకు శక్తి లేదు. ఎందుకంటే తెలుసా, మనకు మాత్రమే రక్షణ. మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడానికి తప్ప ఎదట వారి శ్రమల్లో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, ఇబ్బందులు ఉన్నవారిని, ఇరుకులు ఉన్నవారిని వారికి మనం నూనె పోసి వారి దీటిని వెలిగించాలంటే మనకు నూనె లేదంట. ఎవరికి లేదంట నూనె? మనకే సేవకుల్లో లేదు నూనె. ఎదట వారి దీటిని వెలిగించే శక్తి లేదు, శక్తి అనే ప్రార్థన లేదు, దేవుని యొక్క శక్తి లేదు, నూనె అనేది ఒక సమృద్ధి మనలో లేదు. ఈ బుద్ధి గల కన్నికలో ఏంది ఎవరిని రక్షించారు చెప్పండి? బుద్ధి గల కన్నికలు ఎవరిని రక్షించారు? వీరికి మాత్రమే రక్షించుకోవడానికి తప్ప ఎవరిని కూడా రక్షించడానికి వీరి దగ్గర నూనె సిద్ధపడలేదంట. ఈ రాత్రి సేవకులైన మనము మన సమృద్ధి అనే నూనె మనలో ఉండాలి. ఆరిపోయే దీటిల్లో నూనె పోసి వెలిగించేవారుగా ఉండాలి సేవకులు. నూనె సిద్ధపాటు చేసుకొని ఉండాలి. ఏంటి మొన్న ఒక ఆయన ఫోన్ చేసిండు, అయ్యట్టాడు సంగతి అయ్యా అంటుండు. ఏంటి అయ్యగారంటే, ఒక అయ్యగారు ఫోన్ చేసిండు, అయ్యా నేను టీచర్గా చేస్తున్నానయ్యా, నేను మా సంఘాల్లో నేను నడిపించుతున్నాను, పెద్ద సేవకుల్ని నేను టీచర్గా చేస్తున్నానయ్యా. మరి నా ఎద్దకు వచ్చిన విశ్వాసం ఉంది, శాతపడి శక్తులు పెట్టి ఒంటి మీదకి వచ్చి కేకలేస్తున్నాయి, నాకేం ప్రార్థన చేసే సమయం లేదు, నీ దగ్గరికి పంపిస్తా కానీ నువ్వు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తావా అన్నాడు. నేనేమనంటే పంపి అన్నా. పంపిమంటే ఈడకి తీసుకొచ్చి ప్రార్థన 4 రోజులు ప్రార్థన చేసాం. ఆ బిడ్డలో ఉన్న దురాత్మ శక్తి ఏంటి ఏసునాములు ఆ బిడ్డకు స్వస్థ వచ్చేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. చూసివా, ఆయన గారు అన్నాడు, నేను ఉద్యోగం చేసుకుంటానయ్యా, టీచర్గా చేస్తున్నాను, మరి బిడ్డని నువ్వు బాగు చేయవయ్యా అని అంటే ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసాం. 4 రోజులు వాళ్ళు ఉన్నారు. దేవుడు గొప్ప కార్యం చేసి వారు స్వస్థపరిచాడు. ఈ రాత్రికాల సమయం సభలో ఉన్న మన సేవకులైన మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. నూనె సిద్ధపాటు మనం వెలిగించుకోవాలి. ప్రతి ఒక్క దీటిని కూడా మనం వెలిగించేటట్టుగా ఉండాలి. మనం వెలిగించబడాలి. నూనె లేని వారికి మన కాడ ఉన్న నూనె వారికి కూడా పోసేవారుగా ఉండాలి. అందుకని ఈ యొక్క బుద్ధి లేని కన్నికలైతే ఎవరిని రక్షించలేకపోయారు. ఏది బుద్ధి కలిగిన కన్నికలన్న పేరుంది, కానీ ఎవరిని రక్షించడానికి సమృద్ధి అనేది వారి దగ్గర నూనె లేదు. చూసారా, ఇదేనా మన పరిస్థితి ఎలా ఉందంటే సేవకుల పరిస్థితి ఏంటి?
ఒక ఆయనకంట ఒక యజమానుడికి 2 ఎద్దులు ఉన్నాయంట, 2 ఎగసాయం చేసి 2 గిత్తలు ఉన్నాయంట. గిత్తల్లో 2 ఎద్దులు ఒక ఎద్దుకి వచ్చిందంట, జబ్బు వచ్చేసిందంట. జబ్బు రాడుతుంటే ఈ యొక్క యజమానుడు ఏం చేసినంటే డాక్టర్ గారి కాడికి వెళ్ళాడంట, పశువుల డాక్టర్ గారికి. డాక్టర్ గారు నా కాడ 2 ఎద్దులు ఉన్నాయండి, ఎగసాయం చేసేయి, మరి వాటికి ఒకదానికి జబ్బు వచ్చిందండి, జబ్బు పోవటానికి ఏమన్నా మందులు ఇమ్మన్నాడంట. డాక్టర్ గారు ఏం చెప్పాడంటే ట్యాబ్లెట్లు ఇచ్చేసినంట. ట్యాబ్లెట్లు ఇచ్చి ఈ ట్యాబ్లెట్లు తీసుకెళ్ళు, ఏంది ఎద్దును కట్టేయి, ఎద్దు నోట్లో గొట్టం పెట్టు, గొట్టంలో ఈ ట్యాబ్లెట్లు వేసి అని ఊదు అని చెప్పాడంట డాక్టర్ గారు. ఈ యొక్క వెళ్ళినంట, మందులు తీసుకున్నంట, ట్యాబ్లెట్ తీసుకొచ్చినంట, ఎద్దును కట్టేసినంట, ఎద్దు నోట్లో పెట్టిండు, గొట్టం పెట్టినంట. గొట్టం పెట్టి అని ఊది వెళ్ళకనే అది ఈయన ఊదపోయాలని నా ఎద్దు అంట అని ఊదిందంట. ఎదురు తెలకనే అయిపోయిందంటే ఈ ట్యాబ్లెట్లు మొత్తం ఈయనలోకి దొరపడేవాడి. ఎద్దుకు పోలేదంట జబ్బు, ఈయనకు వచ్చిందంట బలిహంత. డాక్టర్ గారి కాడికి వెళ్ళాడంట. డాక్టర్ గారు నాకు బలిహంత వచ్చిందా అన్నట. ఏం చేసావు అంటే నువ్వు చెప్పినట్టే చేశానంట. ఏం చేసావు? ఎద్దును కట్టేసావా? కట్టేశానండి. ఎద్దు నోట్లో పెట్టా, గొట్టం పెట్టావా? పెట్టా. మరి ట్యాబ్లెట్లు వేసావా? వేసా. ఊదావా? ఏం ఊదుదా, నేనే ఉప్పు అని ఊదపోయాలి, అదే నాకు ఎదురుందండి. ట్యాబ్లెట్లు మొదలు నాకు నా కడుపులోకి పోయినాయి అన్నంట. ఇప్పుడు సేవకుల పరిస్థితి అట్టని తెలుసా? అట్టనమంటుంది. అందుకనే నూనె సిద్ధపడ్డనేది మనలో ఏంటి బుద్ధి కలిగిన కన్నికలు ఉన్నారు, కానీ ఎవరిని రక్షించాల, వారికి మాత్రమే రక్షణ, కానీ ఎవరిని కూడా రక్షించడానికి వారి దగ్గర సమృద్ధి లేదు. అందుకని వారు రక్షించలేకపోయారు. అందుకని దేవుని సన్నిధిలో ఒక దైవజనుడి గురించి తిమోతి చెబుతున్నాడు. 1 తిమోతి పత్రికలో 6:11 మనం చూసుకుంటే, తిమోతి రాసిన మొదటి పత్రికలో 6:11 చూద్దాం. చూడండి తిమోతి ఏం చెబుతున్నాడు. తిమోతి పత్రిక 6:14 ఆ దైవజనుడా నీవైతే 6:11 దైవజనుడా నీవైతే నీవు వీటిని విస్తరించి ఇప్పుడు ఏమన్నారంట, దైవజనుడా నీవైతే ఇట్లా విస్తరించి నీతి మొదలు పట్టుకోండి. ఏంటంట? నీతియు, భక్తి, విశ్వాసము, ప్రేమయు, ఓర్పును, స్వాత్వికము సంపాదించుకొనుటకు ప్రయాసపడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సేవకుడు సంపాదించుకోవాల్సింది ఏంటంటే మొదట ఏం నేర్చుకోవాలి? యేసుప్రభు మొదట శిశువులకు చెప్పింది ఏంటంటే మొదట నీతి ఎతకండి అన్నాడు. మొదట సేవకుడికి ఉండాల్సింది ఏం తెలుసా? నీతి. నీతి అంటే ఎలాగా? అది కనపడిద్ది నీతి, లేకపోతే ఎక్కడ దొరికిద్దా నీతి? అది కనపడేది ఏంది? కనపడిద్దా లేకపోతే అది దొరికిద్దా? నీతిని సంపాదించుకోవాలంట. ఏం సంపాదించుకోవాలి? నీతిని సంపాదించుకోవాలంటే ఎలా సంపాదించుకోవాలి చెప్పండి? డబ్బులను సంపాదించుకోండి. ఏదో కూలి వెళ్ళి ఏదో ఉద్యోగం చేసి, ఏ గొర్రె కాసి, ఏ చేను గుట్ట ఏదో ఒకటి కాసి సంపాదిస్తాం డబ్బులు. నీతిని సంపాదించుకోమన్నాడు. నీతి ఎలాగ సంపాదించుకోవాలి అంటే మనకు ఒక ఆజ్ఞ ఉంది కాబట్టి ఆజ్ఞను అనుసరించటమే నీతి. అన్న మాటని కాపాడుకోవటమే నీతి. అందుకని నీతిని సంపాదించుకోవాలంట. మొదటగా సేవకుడు ఏం చేయాలంట? నీతిని సంపాదించుకోవాలి. రెండోదిగా భక్తిని సంపాదించుకోవాలంట. మొదటగా నీతి, రెండోదిగా భక్తిని సంపాదించుకోవాలంట. భక్తిని సంపాదించుకున్నవాడు ఏంటి? అనేక మంది మార్గం చూపించగలుగుతారంట. అందుకనే ఒకసారి కూడా ఒక మాట అంటది, ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు మహాగణుడు, అతడు ఏ మాట చెబితే ఆ మాట నెరవేర్చుపడును, ఆయన మనం వెళ్ళవలసిన మార్గము ఆయన మనకు చూపించును అన్నాడు. ప్రేమనే దేవుని బిడ్డలారా, సునామీరాలు అయితే తన భర్త అంటుంది, మన యొద్దకు వచ్చి పోసిన వాడు భక్తి కలిగిన దైవజనుడు నేను చూశానంటుంది. చూసారా? ఏం సంపాదించుకుంటే అది సునామీరాలు అంది. సునామీరాలు ఎలీషాను గురించి అంటుంది, మన యొద్దకు వచ్చి పోసినోడు భక్తి కలిగిన దైవజనుడు అని చూశానంట. అందుకని మొదట నీతిని సంపాదించుకోవాలి, రెండోదిగా భక్తిని
భక్తిని సంపాదించుకోవాలి. విశ్వాసను ఏం సంపాదించుకోవాలంటే విశ్వాసం. విశ్వాసం అంటే చెప్పండి. అబ్రహాం తోటి దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం నీ దేశము నీ ఊరిని విడిచిపెట్టి నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశమునకు ఎల్లు అన్నాడు. అంటే ఆయన విశ్వాసం అనేది కాపాడుకున్నాడు కాబట్టి బంధువుల్ని స్నేహితులు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడంట, ముందుకెళ్ళిపోయాడు. ఏంటి, బంధువులు విడిచిపెట్టాడు, స్నేహితులు విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు. ఏంది, దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడంట. విశ్వాసం అంటే చెప్పండి. ఏంది విశ్వాసం అంటే చెప్పండి. నిన్ను సేవకు పిలిచినప్పుడు మనం చేసే వృత్తిని విడిచిపెట్టి దేవుని సేవ చేయటమే విశ్వాసం. దేవుని సన్నిధిలో సేవకులైన మనము ఏంది, సేవకులైన మనము ఏం కాపాడుకోవాలంట, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పేతురు, యోహాను, ఆంద్రయ శిశువులు అందరూ కలిసి వలలేస్తున్నారు. ప్రభువారు పిలిచాడు, మీరు నన్ను ఎమ్మడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. ఆ మాట అన్నాడుతోటే తక్షణమే వారు ఏం చేశారంటే వలలు ఇడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారంట, వలలు ఇడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు, ఆయన వెంబడించారంట. అదే విశ్వాసము. ఏలి ఒక మార్గాన్ని వెళ్తుంటే ఎలీషా 12 అరకలో ఎగసాయం చేస్తున్నాడు. ఏలియా దుప్పటి ఆయన మీద ఎడితే చేసే ఎగసాయం విడిచిపెట్టి ఏలి ఏమిటి వెళ్ళిపోయాడు. అదే విశ్వాసం. దేవుని స్తోత్రం. విశ్వాసాన్ని కాపాడుకోవాలంట. మన అభిషేకం పొందినప్పుడు, సేవకులుగా మనం అభిషేకించినప్పుడు దేవుడు మనం ఎక్కడికి వెళ్ళాలంట, ఎక్కడికి వెళ్ళాలి? ఒక రోజున ఒక సేవకుడు ఏంటి అభిషేకం చేసుకొని వాచ్మెన్గా ఉన్నాడు. వాచ్మెన్ పనులు చేసేస్తున్నాడు. అంతలో వాళ్ళు విశ్వాసులు వెళ్ళారు ఆడికి. ఒక ఫ్యాక్టరీకి వాచ్మెన్గా ఉంటున్నాడు. సేవకుడు ఏం చేస్తున్నాడంట, వాచ్మెన్గా ఉంటున్నాడు. సేవ చేస్తున్నాడు, వాచ్మెన్గా ఉంటున్నాడు. రెవరెంట్ పోస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ మ్యారేజ్ లైసెన్స్ తీసుకున్నారు. ఏంటి మొత్తం బాగానే ఉంది. ఏం చేస్తున్నట్టు వాచ్మెన్ చేయాల్సిన ఏంటంటే మరి తెల్ల వస్త్రాలు వేసినట్టు కుదరదుగా. వాళ్ళు ఇచ్చిన వస్త్రాలు ధరించుకున్నాడు. ఆ టయానికి విశ్వాసులు పోయారు. విశ్వాసులు పోయి ఏం చేశారు, వందనాలు అయ్యగారు అనాలా, లేకపోతే ఏమనాలి వాచ్మెన్కి? శిశువ దేవుని నామం అక్కడ అవమానం వచ్చేసింది. దేవుని సేవకుడైన మనము తెల్ల వస్త్రాలు ధరించుకొని దేవుని సువార్తలు చేయాల్సింది పోయి ఒక ఫ్యాక్టరీకి వాచ్మెన్గా ఉంటున్నారు. అందుకని విశ్వాసం లేదు. విశ్వాసాన్ని అనేది కాపాడుకోవాలి. మొదటి నెలలో మాకు ఒక భక్తి చెప్పారు, మీరు అభిషేకం చేసుకొని వెళ్తున్నారు, మీకు తినటానికి తిండి ఉండదు, మీరు ఓర్చుకుంటారా అన్నాడు. ఓర్చుకుంటాం అన్నాం. వస్త్రాలు ఉండవు, ఓర్చుకుంటారా? ఓర్చుకుంటాం. మీ మీద అనేక మంది మీ బంధువులు మిమ్మల్ని దూషించుతారు, ఓర్చుకుంటారా? ఓర్చుకుంటాం. ఆహారం ఉండదు, ఓర్చుకుంటారా? ఓర్చుకుంటాం. ఇల్లు ఉండదు, స్థలం ఉండదు, ఓర్చుకుంటారా? ఓర్చుకుంటాం. ఓర్చుకుంటాం ప్రమాణాలు చేయండి అన్నాం. ఓర్చుకుంటాం, ప్రమాణాలు చేసాం. మరి ఆ ప్రమాణం ఎప్పుడుదాకా కాపాడుకోవాలి మనం? అభిషేకం చేసేటప్పుడు ప్రమాణాలు చేపించి అభిషేకాలు చేశారు. అందుకని విశ్వాసం ఏంటంటే మనం అన్న మాటలు కాపాడుకోవటమే విశ్వాసం. అందుకని విశ్వాసాన్ని సంపాదించుకోమన్నాడు. ఒకటి నీతియు, రెండోది భక్తి, మూడోది విశ్వాసం, నాలుగోది ఇప్పుడు ఏం చేయాలంట, ప్రేమ సంపాదించుకోవాలంట. ఏం సంపాదించుకోవాలంట? ప్రేమను సంపాదించుకోవాలంట.
ప్రేమ అనేది బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి. ఏంటి? పరిపూర్ణమైన ప్రేమ అంట భయముని ఎల్లగొట్టిద్దంట. ఏ ప్రేమ? పరిపూర్ణమైన ప్రేమ భయమును ఎల్లగొట్టిద్ది. ఏంటి? ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంట? శిక్షలో ఉన్నాడంట. అందుకనే కొంతమంది భయభీతులు పట్టేవారు మా దగ్గరకు వచ్చారు. ఏంటి? భయభీతులు పెట్టేవాళ్ళు మన దగ్గరకు వస్తే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చా. ఎందుకంటే నాకు భయభీతులు ఆవరించినప్పుడు నాకు సెక్యూరిటీ చాలామంది ఉండేవాళ్ళు. వినోద్, సురేష్, ఎమానేలయ్య గారు, జగ్గేపేటయ్య గారు, వీళ్ళందరూ వచ్చి భయభీతులు ఉన్నప్పుడు నా చుట్టూరు ఉండేవాళ్ళు. చాలా భయంతో ఉండాం. అలాంటి సమయంలో దేవుడు నన్ను భయభీతుల నుంచి సంవత్సరం పట్టింది ఆ సబ్జెక్టులు బయటకు వచ్చేయాలని. సంవత్సరం దిద్దుబాటు చేసుకుని వచ్చా. అక్కడి నుంచి నాలాంటి భయభీతులు కలిగిన వారు నా కాడికి వస్తే లేదు వారితో నేను మాట్లాడినా వారికి భయం అనేది దాగిద్ది. దేవుని స్తోత్రం. అప్పుడు నేర్చుకున్న ఈ సబ్జెక్టు భయము అనేది మనుషుడి భయం పట్టేది. అదేందో తెలుసా? అదే దురాత్మ శక్తి. ఆ దురాత్మ శక్తి మనల్ని ఆవరించినప్పుడు భయం వచ్చేసింది. అందుకనే ప్రేమ ఏమన్నాడు? పరిపూర్ణమైన ప్రేమ భయమును ఎల్లగొట్టును అన్నాడు. ఎక్కడ మాట చదవండి. పరిపూర్ణమైన ప్రేమ భయమును ఎల్లగొట్టును అనమాట. ఎక్కడ చెప్పండి సేవకులు? ట్రైనింగ్ చేసిన సేవకులు ఉన్నారుగా. పరిపూర్ణమైన ప్రేమ భయమును ఎల్లగొట్టును అన్నమాట. పరిపూర్ణమైన ప్రేమ భయమును ఎల్లగొట్టును అన్నమాట. తీయాలి, మీకు మార్కులు ఉండయ్యాల. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 'ప్రేమలో పరిపూర్ణమైన ప్రేమ భయమును ఎల్లగొట్టును'. ఏ ప్రేమ అంటే? పరిపూర్ణమైన ప్రేమ. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ. అది మనకు ఆహారం దొరకదేమని భయం, అప్పులు తీరమేమని భయం, సంఘాలు కట్టమేమని భయం, ముందుకెళ్తే మనం నడవలేమని భయం, మన ఆదుకునేవారు ఎవరు లేరని భయం, అప్పుల ద్వారా ఒక భయం, వ్యాధుల ద్వారా ఒక భయము, భార్య ద్వారా ఒక భయము, భర్త ద్వారా ఒక భయము, సంఘం ద్వారా ఒక భయము, కుటుంబ సమస్యలు ఒక భయముతో ఉన్నాం మనము. పరిపూర్ణమైన ప్రేమ ఏం కొట్టిదంట? భయమును ఎల్లగొట్టింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు పరిపూర్ణమైన ప్రేమ ఉంటే ఆహారం వచ్చింది, వస్త్రాలు వస్తాయి, అప్పులు తీరుతాయి, బాధలు తీరుతాయి, మేలు కూడా ఉంటుంది మనకి. దేవుని స్తోత్రం. ప్రేమ అనేది పరిపూర్ణమైన ప్రేమ. అదే ప్రేమ అంట? పరిపూర్ణమైన ప్రేమ. ఒక రోజున ఒక దినాన నిప్పకెద్ద రాజుకు ఒక కళ వచ్చింది. దానియేలు గ్రంథంలో వస్తే ఈ దర్శనం ఏం చేస్తాడంటే దానియేలుకి చెబుతాడు. దానియేలు అంటాడు, రాజా నీకు ఒక శ్రమ రాపోతుంది. శ్రమ నుంచి విడుదల పొందాలంటే, నీ ఇంటికి క్షేమం ఉండాలంటే, నీ ఎవరిని అయితే బాధపరుస్తావో వారి మీద ప్రేమ చూపించి కరుణ చూపించాయని చెబుతాడు. దేవుని స్తోత్రం. నీ ఎవరి మీద అయితే నువ్వు శిక్షించుతున్నావో, ఎవరి మీద నీ కోపడుతున్నావో, ఎవరినైతే నువ్వు విమర్శించుతున్నావో, విమర్శించేవారిని శిక్షించేవారిని ఒకరి గురించి నువ్వు సొనిగే వారి కొరకు నువ్వేం చూపించాలంట? ప్రేమ చూపించు అన్నాడు. ప్రేమ చూపించు. పరిపూర్ణమైన ప్రేమ వారి మీద ఉండాలి నీది. వారి మీద కరుణ చూపించు అన్నాడు. ఆయన ప్రేమ చూపించలేకపోయాడు, కరుణ చూపించలేకపోయాడు. కాబట్టి 7 సంవత్సరాలు అడవిలో పశువు వల్లే గడ్డి మేసాడు. ఏం సంపాదించలేకపోయాడు. దానియేలు చెప్పాడు, సేవకుడు దానియేలు చెప్పాడు,
అయ్యా, నీ ఎవరినైతే హింసిస్తున్నావో, ఎవరినైతే శిక్షిస్తున్నావో వారి మీద నువ్వు ప్రేమ చూపించి వారిని మీద నువ్వు కరుణ చూపించయ్యా, అప్పుడే నీ ఇంటికి క్షేమంగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు మన ఇంటికి ఎందుకు క్షేమం లేదు చెప్పండి ఒక మాట. మన ఇంటికి ఎందుకు సమాధానం లేదంటే ఒకరి మీద ఒకరు కోపాలు ఉన్నాయి. అత్తల మీద కోపాలు, కోడల మీద కోపాలు, భర్తల మీద కోపాలు, మీరందరూ కలిసి గురువు మీద కోపాలు, నా మీద కోపాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు ఉండటం వలన ప్రేమ ఏమైపోతుందంట, కలుషితం అయిపోతుందంట. అందుకనే ప్రేమ అనేది ప్రేమ ఏంది నిలబడుతుందంట ఏంది. అందుకనే ఒక ఆయనకు ఒక భయభీతి పెట్టినప్పుడు ఒక ఆయనకు ఒక సలహా ఇచ్చా. అయ్యా, నీకెంత భయం ఎందుకు వచ్చిందంటే ఎవరి మీద నీ బాధ అని అడిగితే అయ్యగారు అంటాడు, ఎవరి మీద లేదు, నా గురువు మీద నాకు బాధ అంటున్నాడు. ఎవరి మీద అంట? ఎవరి మీద పెట్టుకోవటం ఎందుకు, నా గురువు మీదే నాకు బాధ. ఏమైంది నీకు? అంత ఏం చేశాడు? సంఘాన్ని విడిచిపెట్టాడు, మమ్మల్ని విడిచిపెట్టాడు, వెళ్ళి ప్రార్థనలోకి వచ్చాడు, మా సంగతి ఏంది? అందుకని మా గురువు మీద బాధ అన్నాడు. ఇప్పుడు ఆయన మీద నువ్వు ప్రేమ తెచ్చుకుంటే అప్పుడు నీవు బాగుపడతావా, ఆ భయం నీలోంచి పోయిద్దని సలహా ఇచ్చా. ఈ రాత్రికాల సమయంలో ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ భయముని ఎలా కొట్టిద్ది. మనకు ఒక భయాలు ఉన్నాయి. మనకు ఒక భయము ఉంటుంది, మనిషికి ఒక భయం ఉంటుంది. సంఘాలు కట్టలేమని ఒక భయం, అభిషేకాలు చేసుకుంటే ముందుకు మనం నడుతూ ఉండడం ఒక భయం, మనం వెళ్తే తినటానికి ఆహారం ఉండదని ఒక భయం, పిల్లలకి మ్యారేజ్లు ఎట్ట అయితే భయం, అప్పులు ఎడితే తిన భయం, ఏంది ఈ మొత్తం భయము. ఈ భయం అనేది వెళ్ళాలంటే పరిపూర్ణతలోకి రావాలంట. పరిపూర్ణమైన ప్రేమ ఏంటి? ఏమి వెళ్ళగొట్టిందంట? భయమును వెళ్ళగొట్టింది. పరిపూర్ణమైన ప్రేమ. పరిపూర్ణమైన ప్రేమ అంటే ఏంది? ఎవరైనా మనం దూషించారనుకో మనం ఓర్చుకోవాలి, ఆహారం లేనప్పుడు ఓర్చుకోవాలి, ఏంది వస్త్రాలు లేనప్పుడు ఓర్చుకోవాలి, ఏంది స్థలం లేనప్పుడు ఓర్చుకోవాలి, ఇల్లు లేనప్పుడు ఓర్చుకోవాలి, వస్త్రాలు లేనప్పుడు ఓర్చుకోవాలి, ఏంది మన విశ్వాసులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఓర్చుకోవాలి, ఏంది మన విడిచిపెట్టి ఇంకో సంఘంలో కూడా వెళ్ళిపోయారుగా, మన శిష్యులు కూడా వెళ్ళిపోయారుగా, ఏం చేసినా ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే ఏముంది? ఓర్పులో సమాధానం ఇస్తాడు దేవుని స్తోత్రం. అదే ప్రేమ. ఏంది? పరిపూర్ణమైన ప్రేమ ఏమని నెలకొట్టిద్దంట? భయము నెలకొట్టిద్దంట. అందుకని మనకు దేవుడి యొక్క సన్నిధిలో అంటాడు పరిపూర్ణ ప్రేమ కలిగి ఉన్నాడు అన్నాడు. తిమోతి పత్రికలో ఉన్నాడు ప్రేమ అన్నాడు. తర్వాత ఏముందట? తర్వాత ఏముంది? ఓర్పు. ఏముందంట? పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి. తర్వాత ఓర్పు అన్నాడు. ఓర్పు అనేది చాలా మనకు అవసరం. సేవలో ఓర్పు అవసరం. మేము సైకిళ్ళతో అయితే 7 సంవత్సరాలు సైకిళ్ళతో తొక్కి 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 ఏంటి కిడ్నీలు నొప్పులు వచ్చేసాయి. ఓర్పు అంటే అది 7 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు. ఏంటి 7 సంవత్సరాలు సైకిల్ స్వార్థలు చేశాం. టయానికి ఆహారం ఉండేది కాదు, టయానికి నిద్ర ఉండేది కాదు. ఓర్పు అనేది చాలా అవసరం. అందుకనే ఓర్పు అన్నాడు. ఓర్చుకోవాలి. తర్వాత స్వాత్వికము. ఏమన్నంట? ఓర్పు స్వాత్వికము. స్వాత్వికము సంపాదించుకోవాలంట. అందుకనే స్వాత్వికము సంపాదించుకోవాలి అంటే స్వాత్వికం అనేది బైబిల్ గ్రంథంలో చాలా సార్లుగా రాయబడి ఉంది. స్వాత్వికాన్ని సంపాదించుకోవాలంట. ఒకటి నీతిని సంపాదించుకోవాలి, రెండోదిగా విశ్వాసాన్ని, మూడోదిగా భక్తిని, నాలుగోదిగా ప్రేమను, ఐదోదిగా ఓర్పును, స్వాత్వికము
సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి. ఈ సంపాదించుకోవాలంట. వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడితే సంఘం పెరిగిద్ది, కుటుంబం నెమ్మదొచ్చిద్ది, సంఘానికి కొంతమంది విశ్వాసులు వస్తారు, దేవుడు అభివృద్ధి చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రేమను దేని బిడ్డలారా, సేవకుడు ఉండవలసిన క్రమం అనేది ఏలీతో ఒక మాట మాట్లాడతాడు. చూడండి, ఒకటో రాజులు రాసిన మొదటి రాజులు 17:3 ఏలీతోటి దేవుడు అంటున్నాడు, ఏలియా నీవు కేతోరు వాగు దగ్గర దాగి ఉండు అన్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఏం సంపాదించుకోమని చెప్తున్నాడు చెప్పండి. కేతోరు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు. దేవుని వాకు అతను ప్రత్యక్షమయ్యి నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను ఎదురుగా కేరేతు వాగు దగ్గర దాగి ఉండి ముసాలు. చూసారా, సేవకుడిని అక్కడ ఉండమన్నాడు చెప్పండి. వాగు దగ్గర దాగి ఉండు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సేవకుడు ఏం చేయాలంట? కొన్ని మేళ్ళు మనం చేయాలంటే, దేవుడి కార్యాలు మన ద్వారా జరగాలంటే సేవకుడు దాగి ఉండాలి. ఏలీతోటి అన్నాడు దేవుడు, ఏలియా నీవు కేతోరు వాగు దగ్గర ఏమన్నాడు? దాగి ఉండు. దేవుని స్తోత్రం. సేవకుడు ఏం చేయాలంట? మహోన్నతుని సాటున నివసించేవాడే సర్వశక్తు నీడను విస్తరించేవాడు. ఎవరు సాటున ఉండాలంట? ఎక్కడ మాట? అది 91లో ఉంది అన్నమాట. ఏముంది? మహోన్నతుని సాటున నివసించేవాడే సర్వశక్తుడి నీడను విస్తరించేవాడు. ఎవరు సాటున ఉండాలి? ఇప్పుడు మనం మహోన్నతుని సాటున ఉండాలంట. అందుకనే ఏలీతోటి అన్నాడు దేవుడు, నీవు కేతోరు వాగు దగ్గర దాగి ఉండు. చూసారా, ఎంత భక్తిని సంపాదించుకున్నాడు చెప్పండి ఏలియా. దాగి ఉండటంలో భక్తి అబ్బిద్ది. నీవు దాగి ఉండు, నీతో నేను వర్తమానం చెప్పిందాక ఆ వాగు నీరు త్రాగుస్తూ జీవించు అన్నాడు. సేవకుడు ఏం తాగాడంట? ఏలియా వాగు నీరు తాగాడంట. వాగు నీరు త్రాగుతూ, ఆ వాగు నీరు తాగుతూ అక్కడే దాగి ఉన్నాడంట. దేవుడు వర్తమానం చెప్పిందా కూడా ఏలి బయటికి రాలేదంట. దేవుని స్తోత్రం. ఏలియా వాగు నీరు త్రాగుస్తూ అక్కడే దాగి ఉండంట. దేవుడు అతనితో మాట్లాడంట ఏలితోటి, ఏలియా నీవు సారాపోతు ప్రాంతానికి వెళ్ళాయి అన్నాడంట. సారాపోతు వెళ్ళాడు. ఏం పొందాడు చెప్పండి? దైవ శక్తిని పొందాడు. దైవ శక్తిని పొంది సారాపోతు ప్రాంతానికి వెళ్ళి అక్కడ గొప్ప కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఆ వాగు నీరు త్రాగి దైవశక్తి పొంది ఏం చేశాడు చెప్పండి? ఆకాశం నుంచి అగ్ని దించడానికి కూడా నిలబడ్డాడంట. పోటీలో నిలబడ్డాడు. పోటీ ఏం పోటీ తెలుసా? డబ్బుల పోటీ కాదు, కొబ్బరికాయల పోటీ కాదు, నిమ్మకాయల పోటీ కాదు. ఏం పోటీ అంట? ఆకాశానికి ఎవరైతే అగ్ని దించుతారో ఏంది, దించిన వాళ్ళు అగ్గిని మీరు కనుక దించితే, బయలుదేవత ప్రవర్తన చెబుతున్నాడు, మీరు అగ్గిని కనుక ఆకాశానికి దించితే నన్ను చంపేసేయండి. మీరు దించితే నన్ను చంపేసేయండి. నేను కనుక ఆకాశానికి అగ్గిని దించితే మిమ్మల్ని అందరూ చంపేస్తానన్నంట. అది పందెం. ఏ పోటీ ఏది? బయలుదేవత ప్రవర్తనకి కనుక పోటీ పడింది. మీరు దేవుడు అన్నారు, మేమా దేవుడు అన్న, అందరూ దేవుడా దేవుడా. ఆ దేవుడు ఎవరు? మీరు దేవుడే, మేము అందరూ దేవుడు అన్నారు. ప్రతి ఒక్కళ్ళు దేవుడు అన్నారు. దెయ్యాలు కూడా దేవుడా దేవుడు అన్నారు. అసలు ఆ దేవుడు ఎవరు? దెయ్యాలకు దేవుడు ఎవరు? నీకు దేవుడు ఎవరు? నాకు దేవుడు, ఇంకొకరికి దేవుడు ఎవరు? దేవుడు అనేవాడు ఉంటే మీ దేవుళ్ళు మీరు ప్రార్థన చేసుకోండి. ఆకాశాన్ని అగ్గిందించాలి. అగ్గిని కనుక మీరు దేవుడు కనుక దించితే నన్ను చంపేసేయండి, లేదా నేను దించితే మిమ్మల్ని అందరినీ
అని పందాలు కాస్తే ఏలి అంట ఆకాశాన్ని చెప్పి ప్రార్థన చేసి అగ్గినికి దేవునికి కలిసి ప్రార్థిస్తే ఆకాశాన్ని అగ్గిని తెచ్చాడంట. దేవుని స్తోత్రం. మరి మనం ఎన్నిసార్లు దించుంటే చెప్పండి అగ్గిని? అగ్గిని దించాడు, ఆకాశం నుంచి అగ్గిని దించేశాడు అంతే. కట్టెలో ఎద్దు వధించి మాంసం కూడా దహించేశాడంట. అసమంటే శక్తి పొందాలంటే సేవకుడు ఎక్కడ తాగాలి? కేతోరు వాగు దగ్గర తాగాలి. దేవుని స్తోత్రం. మరి ఈ నెలలో 10 రోజులు ప్రార్థన చేసినారా? ఈ నెలలో 30 రోజులు, ఒక 30 రోజులు, ఒక 20 రోజులు అన్న ప్రార్థన చేశారా? లేకపోతే ఒక 10 రోజులు అన్న ప్రార్థన చేశారా? లేకపోతే ఒక వారం అన్న ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నావా? లేకపోతే ఒక 5 రోజులు అన్న చేసిన, అసలు 3 రోజులు తీర్మానం అన్న ఉందా? మరి అక్కడ మనకు అగ్ని దింగేది. దేవుని శక్తి అనేది మనం పొందాలి. దేవుడు ఏమన్నాడంటే నీవు ఆ కేతోరు వాగు దగ్గర దాగి ఉండు అన్నాడు. సేవకుడు ఎక్కడ ఉండాలంట? దాగాలంట. దాగి ఏం పొందాలి? నీరు తాగుతూ ఏంటి దేవుడు మాట కోసం ఎదురు చూస్తూ ఉండాలంట. దేవుని సన్నిధిలో సేవకుడు ఎప్పుడు దాగి ఉండాలి. భక్తిలో ఏముండాలంట? భక్తి చేసేవాడు దాగాలి. దేవుని సన్నిధిలో ప్రేమని దేవుని బిడ్డలారా గొప్ప కార్యాలు చేశాడు ఏలియా. ఏంది ఇవాళ రోజున మనకు ఎంతవరకు దాగి ఉంటున్నాం? ఏంది ఎంతవరకు మనము దేవుని దగ్గర వర్తమానం తీసుకుంటున్నాం? ఏంది అసలు ప్రార్థన చేస్తే లెక్క రావాలంట. ప్రార్థన చేస్తే లెక్క రావాలి. అలాంటి సబ్జెక్ట్లో నలిగాం. అందుకనే ఈ రాత్రి కాల సమయమున ఏలి దాగినట్టుగా భక్తులు మనం కూడా దాగాలంట. దాగి ప్రార్థన చేస్తే దేవుడు సమృద్ధి అనేది ఇస్తారంట. చూడండి, దేవుని సన్నిధిలో కీర్తన గ్రంథం 101 కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉన్నది. దేశంలోనంట నమ్మకస్తులైన వారిని ఎత్తుకుతారంట. దేశంలో ఎవరిని ఎత్తుకుతారంట దేవుడు? 101 కీర్తన 6వ వచనం ఏమి ఎత్తుకుతారంట? దేశంలో నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడతాను. దేవుని స్తోత్రం. ఎవరిని కనిపెడుతున్నాడు చెప్పండి? నమ్మకంగా సేవ చేసేవారిని కనిపెడతాడంట. దేవుని స్తోత్రం. ఏంది? నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడతాడంట. దేవుని స్తోత్రం. ఎక్కడ నమ్మకం అంట? నమ్మకస్తులైన వారిని దేవుడు వారిని అభివృద్ధి చేయటానికి దేవుడు కనిపెడతాడంట. ఎవరు కనిపెడతాడంట? తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకే యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తుందని ఆశతో మాట్లాడతాడు. 2 దినవృత్తాంత గ్రంథము 16:9 ఉన్నది ఈ మాట. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకు దేవుని కన్ను దృష్టి అంట లోకమంతా సంసారం చేస్తుందంట. తన ఏడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకే దేవుని కన్ను దృష్టి లోకమంతా సంచారం చేత చాలు. చూసారా? దేవుని సన్నిధిలో యథార్థ హృదయం కలిగిన వారిని, తన ఏడల నమ్మకస్తులైన వారిని దేవుడు బలపరుస్తున్నాడంట. అందుకనే యాకోబు వాగ్దానాలు పొందినాడంట. కడుపులో ఉండగానే వాగ్దానం పొందినాడంట యాకోబు. తన తండ్రి వద్ద నుండి వారి సహోదరులకి కొంచెం విభేదాలు వచ్చి ఈ భేదాల్లో యాకోబు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండము
28 అధ్యాయం 15 వచనంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న, యాకోబు నీ వెలుస్తున్న ప్రతి స్థలమునకు నేను నీకు తోడై ఉంటానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, నువ్వు వెలుస్తున్న ప్రతి స్థలమునకు నీ తోడై ఉంటానన్నంట. మరలా తిరిగి నీ తండ్రి ఇంటికి వచ్చేంతవరకు నిన్ను నేను ఎడవను ఎడబాయిని అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఏమి ఇచ్చారంట వాగ్దానం చెప్పండి. యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఏంది? నిద్రపోయే వాగ్దానమా? ప్రార్థన చేసే వాగ్దానమా? లేకపోతే అసలు ఏ వాగ్దానం ఆయనకి ఇచ్చాడు చెప్పండి? నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను ఎడవను అన్నాడు. చూసారా, వాగ్దానం పొందిపోయాడు. వాగ్దానం పొంది దూర ప్రదేశాన్ని వారి మాంగారంటే వారి యొక్క ఎత్తుకులాడుకుంటూ వెళ్తున్నాడంట. అక్కడికి వెళ్ళి ఒక పెద్ద బావి కనపడిందంట వెనక. దేవుని స్తోత్రం. వెనక మంచిళ్ళు అవుతున్నాయి యాకోబు గారికి కూడా. పెద్ద బావి ఉందంట. ఆ బావి దగ్గర గొర్రెలు కాపర్లంట మందలన్నీ కూడా ఆ బావి దగ్గరే పండుకున్నాయంట. వాటికి దప్పిక అవుతున్నాయి. ఏటికి? గొర్రెలకి దప్పిక అవుతున్నాయి. రెండోదిగా గొర్రెల కాపర్లు కూడా దప్పిక అవుతున్నాయి. దప్పిక అవుతున్నాయి కానీ ఆ బావి నీరు తాగటానికి వాటికి అవకాశం లేదంట. ఎందుకు అవకాశం లేదు చెప్పండి? బావి మీద పెద్ద మూత వేయబడి ఉందంట. గొర్రెల కాపరు ఏమన్నారు? గొర్రెల కాపరు మొత్తం చూస్తున్నారు, ఆ మూత తీసేవాళ్ళు లేడు. ఆ మూత తీస్తే గొర్రెలు తాగాలని చూస్తున్నాయి. ఆ బావి మీద ఉండ ఆ బండను బొర్రెలు ఇచ్చాలి ఒకడికి. అంటే బండ మీద ఉన్న బావి మీద ఉన్న మూతను ఒకటి తీసేస్తే గొర్రెలు తాగుతాయి, గొర్రెల కాపరు కూడా తాగేటట్టుగా ఉన్నారు. కానీ గొర్రెల కాపర్లు ఎక్కడనే ఉన్నారు, మందలన్నీ కూడా బావి దగ్గర పండుకొని ఉన్నాయి. దేవుని స్తోత్రం. మందలన్నీ కూడా ఏడున్నాయంట? బావి దగ్గరే పండుకొని ఉన్నాయంట. ఆ సమయమున యాకోబు అక్కడికి వెళ్ళాడంట. ఎట్ట వెళ్ళాడు ఆయన? దేవుని మాట చొప్పున వెళ్ళాడంట. దేవుని స్తోత్రం. దేవుని మాట మీద చొప్పున పోయి బండ అనేది ఆ బావి మీద ఉండ బండని ఏం చేశారంట? పొర్లిచ్చి ఒకటి నెట్టేశారంట. దేవుని స్తోత్రం. మూత నెడితే పోడతోటి ఏం జరిగింది? నీళ్లు కనపడ్డాయి. బండ అనేది ఆ మూత అనేది ఆ బావి మీద వేసినప్పుడు దాన్ని బొర్లిచ్చి పక్కకు నెట్టిన తర్వాత ఈయన తాగాడంట, గొర్రెల కాపర్లు తాగారు, వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలు కూడా తాగినాయి అంట అన్ని నీళ్లు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి చెప్పండి? అడ్డున్నది తీసేసే శాకుడిగా ఉండాలి. ఏదైతే అడ్డుందో దాన్ని తీసేసేవాడు కావాలి. భయంకరమైన బండ మూత ఉంది, దాన్ని బొర్లించాలంటే ఆ మందలన్నీ కూడా గొర్రెల కాపర్లు మందలన్నీ కూడా బావి దగ్గర ఉండే కానీ నీళ్లు తాగడానికి అవకాశం లేకుండా ఉన్నాయి. ఆ మూతని యాకోబు తీశారంట. చూడండి 29 అధ్యాయము, ఆదికాండం 29 అధ్యాయంలో ఉన్నమాట 29 మొదటి వచనం. యాకోబు బయలుదేరి అప్పుడు అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనపడిను. దాని వద్ద గొర్రెల మందలు పడుకొని ఉన్నాయంట. కాపరులు మందలకు నీళ్లు ఆ బావి నీళ్ళు పెట్టడానికి వచ్చారు కానీ పెద్ద రాయి బావి మీద మూత వేసింది. చూసారా, గొర్రెలు వచ్చినాయి తాగటానికి, గొర్రెలు కాసేవాళ్ళు వచ్చారు త్రాగటానికి. కానీ బావి మీద ఉన్న మూత తీసేవాడు కావాలి. ఇప్పుడు ఏం తీసేవాడు కావాలి? మూత వేసి ఉందంట. మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పోర్లొచ్చి గొర్రెలకు నీళ్లు పెట్టి చూసారా ఆ బావి మీద ఉన్న మూత తీసి నీళ్లు పెట్టాలంట. నీరంటే ఏంటి చెప్పండి? నీరనేటిది వాక్యము.
నీరు అనేది పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంటుంది. అందుకనే ఆ వాగు నీరు అన్నాడు, రెండోదిగా బావి నీరు అన్నాడు. బావి మీద ఉన్న మూతను తీసి ఏంటి గొర్రెలకి ఏం చేయాలంట, గొర్రెల కాపరి నీళ్ళు పెట్టాలంట. మన దగ్గరికి చాలామంది వస్తుంటారు అనుకోండి, వాళ్ళకి ఏం పెట్టాలి ఇప్పుడు? గొర్రెల కాపర్లో గొర్రెలకి ఏం చేయాలి? గొర్రెల కాపర్లో ఏమండి పేతురు గారు ఏం చేయాలి? గొర్రెల కాపర్లో ఏం చేయాలి చెప్పు? బండ మీద బండ మూతపడి ఉంది, బావి మీద మూత తీయాలంట. బండ తీసేసి నీళ్లు తాపాలంట. ఏంది? అలాగే సేవకుడు ఏం చేయాలంట? బావి మీద ఉన్న మూతను తీసి గొర్రెలకు నీళ్లు పెట్టేవారుగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తా చెప్పండి? వాటి దాహం తీర్చుకొని మంచిగా ఉంటాయంట. అలాగే సేవకుడు అడ్డుని ఏ అడ్డైతే ఉందో దాన్ని తీసేసేవాడుగా ఉండాలి. గొర్రెల్ని ఒక మార్గంలో నడిపించేవాడుగా ఉండాలి. గొర్రెల్లో ఏంది, మన దగ్గరకు వచ్చినప్పుడు గొర్రెలకు కూడా ఒక దొడ్డి కూడా సిద్ధపాటు చేసి ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో ఏం చెబుతుందంటే, యాకోబు ఏంది ఆ బావి మీద ఉన్న మూతను బొర్లిచ్చి నీళ్ళు అవి తాగాయంట, మందలో గొర్రెలు తాగాయంట, వీళ్ళు కూడా తాగి వారు ప్రాణం అనేది కాపాడుకున్నారంట. దేవుని సన్నిధిలో ఈ రాత్రి కాల సమయమున ఈ సేవకులు కూడటానికి వచ్చిన సేవకులందరికీ కూడా ఏం కావాలంట? మొదటగా నీతిని కావాలి, రెండోదికి భక్తి కావాలి, విశ్వాసం కావాలి, ఓర్పు కావాలి, స్వాత్వికం కావాలి. ఏంటి? ఇవన్నీ కూడా సంపాదించుకున్నవాడు సంఘాన్ని కట్టుకోగలుగుతాడు. చూసారా? ఇవన్నీ కూడా ఏం చేయాలంట? సంపాదించుకోవాలి. ఈ మొత్తం ఒక ఆయుధాలు. నీతి అనేది ఒక ఆయుధం, విశ్వాసం అనేది ఒక ఆయుధం, భక్తి అనేది ఒక ఆయుధం, ఏంటి ఓర్పు అనేది ఒక ఆయుధము, తర్వాత స్వాత్వికం ఒక ఆయుధము. ఇవన్నీ కూడా ఆయుధాలు. ఇవన్నీ సంపాదించుకున్న సేవకుడు సంఘము సమృద్ధమైన ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇవన్నీ సంపాదించుకోవాలి, దాగి ఉండాలి. భక్తి సేవలో దాగి భక్తిని సంపాదించుకున్నప్పుడు దేవుడు అనేకమైన సంఘాల మీద మనకు అధికారం దేవుడు మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంటే సేవకులు కోటాలు ఉన్నప్పుడు కోటాలకు వెళ్ళాలి, కోటాలు లేనప్పుడు ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలు ఎక్కువ నలగాలి. సేవకురాలు ఏంటి, మేము దిద్దుబాటుకి వెళ్తే పెద్దోళ్ళు ఒక అనుభవం చెప్పారు. మేము ఇంటికి వెళ్ళాక ఎలాగన్నా చేయాలమ్మా అని అంటే పెద్దోళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళ ప్రార్థన ఉంటే ఒకళ్ళ పని చేసుకోండి, ఒకళ్ళ పని చేస్తుంటే ఒకళ్ళ ప్రార్థన చేయండి, ఎడతెగనే ప్రార్థన ఉంటే ఆ సంఘం డెవలప్ అయ్యింది అని ఒక మాట చెప్పేశారు. దేవుని స్తోత్రం. ఎవరో ఒకళ్ళ ప్రార్థనలు ఉండాలి. ఒకళ్ళు బయటికి వెళ్తే ఇంకొకళ్ళ ప్రార్థనలు ఉండాలి, ఒకళ్ళ ప్రార్థన నుంచి వెళ్తే ఇంకొకళ్ళ ప్రార్థనలు ఉండి ఏ భార్యాభర్తలు ఎవరైతే అమ్మగారు అయ్యగారు ఎవరైతే ఇలా క్రమం పెట్టి చేస్తారో వాళ్ళ కాడికి సమృద్ధమైన విశ్వాసులు వస్తారు, సమృద్ధమైన దానం వాళ్ళ దగ్గరకు వచ్చిందని చెప్పారు. ఈ ఒక్క మాట చెప్పారు. మాకు నేర్చుకుంటే ఏంది 5 నెలలు ఒకసారి కాడ చేసిన, ఒక సంవత్సరం ఒకసారి కాడ చేసి చెప్పిన బిట్ ఏంటంటే ఇది ఒక్క మాట చెప్పారు వచ్చేటప్పుడు. దేవుని స్తోత్రం. మరి వెళ్ళేటప్పుడు అడుగుతాగా, మరి 5 నెలలు ఉన్నామమ్మ ఇక్కడ, ఇంటికి వెళ్ళి ఏం చేయాలని, అమ్మ సంవత్సరం ఉన్నామమ్మా ఇంటికి వెళ్ళి ఏం చేయాలమ్మా అని అంటే ఈ మాట చెప్పారు. ఏం చెప్పారు? అమ్మగారు అయ్యగారికి ఇద్దరు ఎవరో ఒకళ్ళ ప్రార్థనలు ఉండాలి. మెయిన్ పాయింట్. ఒకళ్ళు లేచినప్పుడు ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళు లేచినప్పుడు ఒకళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఎడతెగనే ప్రార్థన, నువ్వు లేగితే ఇంకొకళ్ళు ఉండాలి ప్రార్థన, నువ్వు లేకపోతే అట్ట ఏ సంఘం ఎవరైతే ఉంటారయ్యా వాళ్ళ దగ్గరికి అనేక మంది ఆత్మ రప్పిస్తాడు దేవుడు అని చెప్పారు. ఈ ఒక్క మాట చెప్పి పంపించేశారు మమ్మల్ని. దేవుని స్తోత్రం. గుంటూరు అయ్య గారు వాళ్ళు చెప్పిన మాట అది. సంవత్సరం దిద్దుబాటు చేసుకుంటూ వచ్చేటప్పుడు ఈ అనుభవం చెప్పారు. ఎవరో ఒకళ్ళు ప్రార్థనలు ఉండాలి. మరి ప్రార్థన లేకపోతే మనకు ఆత్మలు రావు. ప్రార్థన లేకపోతే ఏమి మరి రాబోళ్ళు లేడంటే రాబోళ్ళు రావు. అందుకని ఆత్మశక్తిని సంపాదించకుండా ఎవరో ఒకళ్ళు తీర్మానాలు ఉండాలి. ఎవరు ఒకళ్ళు లిగితే ఒకళ్ళు ప్రార్థనలు ఉండాలయ్యా.
ఆ ప్రార్థన ఏ సంఘంలో అయితే ఉంటుందో ఆ సంఘానికి ఆశీర్వాదం ఉంటుందని చెప్పాడు. దేవుని స్తోత్రం. మరి ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో మనకైతే తెలియదు, కానీ ఏంది మన ప్రార్థన మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. మనం భక్తిని సంపాదించుకోవటానికి ప్రయత్నము చేయాలి. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తి మన తాకాలంటే మనం ఆయన మహోన్నతుని చాటును మనము నివాసం వేయాలి. అందుకనే ఇప్పుడు మనం ఏం చేయాలంట, చేసే వృత్తిని విడిచిపెట్టి, వలలు విడిచిపెట్టి, దోణులు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారంట, ఆయన్ని అమ్మడించారంట. అలాగే ఎవరైతే మనం చేసే వృత్తి అనేది విడిచిపెట్టి దేవుడి అమ్మడించుతామో దేవుడు వారికి చాలా వాగ్దానాలు దయచేస్తాడు. వాగ్దానాలు కలిగిన సేవ మన ఏ సేవ? వాగ్దానాలు కలిగిన సేవ. ఏంది వాగ్దానాలు కలిగిన సేవ? ఆ సేవ ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనకు నెరవేరుతాయి. వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మనకే చేస్తాడు. చూసారా, యేసు ప్రభువు వారు వచ్చేమనంటే, అయ్యా మీరు శోధనలు పడకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అయ్యా అంటాం. వీళ్ళేమన్నారు తెలుసా పేతురు గారు? అయ్యా ఆత్మసిద్ధంగా ఉంది కానీ మా శరీరము బలహీనతగా ఉంది కాబట్టి అందుకని నిద్రపోతున్నామై అంటున్నారు. చూసా, ఆ బలహీనతే వీళ్ళకి వచ్చిన తిప్పలు, శిష్యులకు వచ్చిన తిప్పలు ఏందో తెలుసా? ఏంది ఆత్మసిద్ధంగా ఉంది కానీ శరీరం మొత్తం బలహీనంగా ఉందని చెప్పారంట ప్రభు వారికి. ఏంది అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారికి ఉండాలి. ఏంది ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకున్నట్లుగా ఉంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మనల్ని, మన సంఘాన్ని దేవుడు డెవలప్ చేస్తాడు. దేవుని చిన్న వాక్యము ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం అండి. అందరు కలిసి ఈ రాత్రి మరి